ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యారే లెగసీని యాడ్ చేయాలి మాడిఫైయర్. తర్వాత షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కర్వ్లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. దీన్ని y యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ యారే మాడిఫైయర్ యాడ్ చేసిన తర్వాత కర్వ్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. ఈ కర్వ్ మాడిఫైయర్ కర్వ్ ఆబ్జెక్ట్లో ఈ కర్వ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి y యాక్సిస్ని యాడ్ చేయాలి. -y అయితే ఇక్కడ యారేలో కూడా 0 1. హాయ్ సురేష్. ఇక్కడ యాక్సిస్ని చేంజ్ చేసుకోవాలి. మనం తెలుస్తుంది మనకి ఏ యాక్సిస్లో అది ఉందో అనేది. లేకపోతే 0 1 ఈ విధంగా వచ్చింది. వైలో చేంజ్ చేద్దాం. వై ఈ విధంగా వచ్చింది. జెడ్ ఈ విధంగా వచ్చింది. అయితే వై ఇక్కడ 0 1 RX 90 degrees. అయితే మనము ఇది ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ ఒకే దగ్గర పెడదాం. ఎన్ ప్రెస్ చేసి ఎక్స్ వై ఇప్పుడు చేంజ్ చేద్దాం దీని యొక్క రొటేషన్ని. వై కాకుండా ఎక్స్. దీనికి మిర్రర్ మాడిఫైయర్ని తీసేద్దాం ఫస్ట్. -x -y ఈ విధంగా వచ్చింది. వీటిని ఐసోలేట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హార్డ్ ఎడ్జెస్ వస్తున్నాయి. ఎందుకంటే కరువు హార్డ్గా ఉంది కదా, కరువు కూడా హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెష్కి కూడా హార్డ్ ఎడ్జెస్ వస్తున్నాయి. స్మూత్గా రావాలంటే ఈ కరువుని సెలెక్ట్ చేసుకొని దీంట్లో రిజల్యూషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. చూసారా, స్మూత్గా అవుతుంది, హార్డ్గా అవుతుంది. 36 యాడ్ చేద్దాం. రైట్ వ్యూ GY. ముందైతే ఈ యారోలో కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సరిపోతుంది. తర్వాత GX. ఇప్పుడు మిర్రర్ని యాడ్ చేద్దాం. టాప్ వ్యూ నుంచి GX ఇటువైపు. దీన్ని సెలెక్ట్ చేసుకొని కర్వ్ని రైట్ వ్యూ నుంచి ఎడిట్ మోడ్లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని y యాక్సిస్లో z యాక్సిస్లో స్కేల్ డౌన్ చేస్తున్నాను. తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఈ కర్వ్ని సెలెక్ట్ చేసుకొని కిందికి మూవ్ చేసుకోవాలి. SY y యాక్సిస్లో స్కేల్ అప్ చేస్తున్న కర్వ్ని SY. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి మూవ్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ నాకు రిఫరెన్స్ దొరకలేదు కాబట్టి నార్మల్గా చేసిస్తున్నాను. మీకు ఒకవేళ దొరికితే చేయండి బాగానే. హాయ్ SV ఫ్యాక్ట్స్. పైనకు మూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పైన ఉంది కదా, పైనకు మూవ్ చేయాలి. GZ. ఇక్కడ ఇంకొంచెం స్మూత్ చేద్దాం దీన్ని, కర్వ్ని. స్మూత్ అయింది ఇప్పుడు ఇక్కడ. తర్వాత ఈ యారే కౌంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. మైనస్లో ఇంక్రీజ్ చేద్దాం. -17. మైనస్లో రాదు. ఇక్కడ వాల్యూని 1.01. ఇక్కడ గ్యాప్ ఉంది కదా కొంచెం, వీటికి గ్యాప్ ఉందా? కరెక్ట్గానే ఉంది. సరే 1.02 లేకపోతే 1 ఉంచేసి ఈ కర్వ్ని కొంచెం కిందికి మూవ్ చేద్దాం. GZ ఈ విధంగా.
కర్వ్‌ని ఎడిట్ చేస్తున్నాను నేను. కర్వ్‌ని మాత్రమే మూవ్ చేస్తున్నాను. ఇంత ఉంచి ఇంకొక కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ మోడ్‌లో జీజెడ్ ఫిట్ కర్వ్ కూడా చేసుకోవచ్చు మనం. ఈ ఆబ్జెక్ట్‌లో ఇక్కడ ఫిక్స్డ్ కర్వ్, ఫిట్ కర్వ్. ఈ కర్వ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ కర్వ్ అయింది. అయితే ఇక్కడ సగం నుంచి ఉంది కదా! ఇది ఇక్కడ కొంచెం ఓకే. సరిపోయింది. దీన్ని కొంచెం ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది కదా! దానికోసం ఏం చేద్దాం, దీన్నే ఎడిట్ మోడ్‌లో షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను. తర్వాత ఇక్కడ మూవ్ చేసేసి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసి ఈ సైడ్‌కున్న వర్సెస్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయాలి. ఇక్కడ క్లిప్పింగ్‌కి టిక్ ఉందా మిర్రర్‌లో? లేదు. క్లిప్పింగ్‌కి టిక్ చేసుకొని జీఎక్స్ క్లిప్ చేయాలి. తర్వాత వీటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని జీవై అయితే పీ ప్రెస్ చేసి దీన్ని సెపరేట్ చేసిస్తున్నా. ఇప్పుడు జీవై ఇంకొంచెం జీవై వీటిని సెలెక్ట్ చేసుకొని దీనికి అటాచ్ అయ్యేటట్టుగా కొంచెం ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేసుకోవాలి. వచ్చేసింది. తర్వాత వీటిని అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో మెష్, ఈ మెష్‌ని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం జస్ట్ ఇలా చూపిస్తాం కాబట్టి సరిపోతుంది. ఇది ఇక్కడ డీటెయిల్స్ లేదు. చూద్దాం లాస్ట్‌లో యాడ్ చేస్తే చేద్దాం. డీటెయిల్స్ నాకు సరైన రిఫరెన్స్ కనిపించలేదు. అయితే ఇక్కడ హోల్ ఉంది కదా! ఈ హోల్‌ని ఫిల్ చేద్దాం. ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసి లేదా షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సర్కిల్ తీసుకుందాం. ఎడిట్ మోడ్‌లో స్కేల్ డౌన్ జీజెడ్ స్కేల్ అప్ జీజెడ్ కంట్రోల్ ఎఫ్ గ్రిడ్ ఫిల్ బాటమ్ వ్యూ నుంచి ఎన్ ప్రెస్ చేసి ఇక్కడ ఆఫ్సెట్‌ని చేంజ్ చేసుకోవాలి సిమెట్రీ కోసం. సరిపోయింది ఇది. తర్వాత స్కేల్ అప్ దీన్ని ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నా. తర్వాత కొంచెం స్కేల్ డౌన్ జీజెడ్ దీన్నే ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేశాను. షిఫ్ట్ ఎన్ కంట్రోల్ 2 షేడ్ స్మూత్ అయిపోయింది. ఇది కింద మనం ఫిల్ చేసేసాము. ఎస్ షిఫ్ట్ జెడ్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. కొంచెం రేపు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసేద్దాం రేపు లైవ్లో. ఈరోజు ఇంతే. మా లాంటి బిగినర్స్కి కొంచెం మోటివేషన్ ఏదైనా ఇస్తారా? అవకాశాల గురించి చెప్పగలరా? అవకాశాల కోసం అంటే నార్మల్‌గా నేను ఎవరైతే బిగినర్స్ అంటే నేర్చుకోవాలనుకుంటున్నారో బ్లెండర్ వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను. జాబ్స్ అంటే మాత్రం అది మీరు ఒకసారి నౌకరీ ఇంకా ఇండీడ్ వాటిలో ఒకసారి సెర్చ్ చేయండి మీరు. 3D మోడలర్ కానీ ఇంకా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో టెక్స్చరింగ్ ఆర్టిస్టా లేకపోతే వీఎఫ్ఎక్సా దాంట్లో మీరు ఒక అకౌంట్ తీసుకొని జాబ్స్‌ని వెతకండి. వాళ్ళు ఏ సాఫ్ట్‌వేర్స్ అడుగుతున్నారో ఒకసారి చూడండి. వాళ్ళు సాఫ్ట్‌వేర్స్ చెప్తారు. వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్స్ మాకు కావాలి అని. తర్వాత కొందరు ఫ్రెషర్స్ అడుగుతారు. కొందరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అడుగుతారు. ఇంకా కొందరు ఇంటర్న్‌షిప్ చేస్తారా అని కూడా అడుగుతారు కొన్ని కంపెనీస్. అంటే వాళ్ళు వర్క్ నేర్పిస్తారు. సర్టిఫికేట్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ అయితే. చూడండి మీరు ఒకసారి నౌకరీ ఇండీడ్‌లో దాంట్లో లాగిన్ అయ్యి చూడండి. వాళ్ళు అడిగిన సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోండి మీరు. ఇంకా యూట్యూబ్‌లో ఇంగ్లీష్‌లో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా వేరే సాఫ్ట్‌వేర్స్ నేర్పించేవి.
మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఇంగ్లీష్వి. వాటిలో నేర్చుకోండి మీరు. ఇది ఒక యూట్యూబ్ ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్. నేను రేపు చెప్తాను, నేమ్ గుర్తుకు రావడం లేదు. జాబ్స్ కోసమని కాదు, ఏదైనా ఫ్యూచర్ ఉంటుందా? ఫ్యూచర్ అంటే మీరు ఎట్లాంటి ఫ్యూచర్ అనుకుంటున్నారు? అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే బ్లెండర్ నేర్చుకోవాలా వద్దా అని అడుగుతున్నారా? అంతే కదా ఫ్యూచర్ అంటే. హాయ్ వర్టికల్ వైబ్. ఫ్యూచర్ అంటే ఏంటి? అంటే ఫ్యూచర్ ఉందా లేదా అనేది అడుగుతున్నారా? ఫ్యూచర్ ఉందా లేదా మీరు గూగుల్ సెర్చ్ చేయలేదా ఒకసారి? అదే నౌకరీలో, ఇండీడ్‌లో మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకొని చూడండి. జాబ్స్‌ని సెర్చ్ చేయండి. మీకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏవేవి అడుగుతున్నారో, ఏ సాఫ్ట్‌వేర్స్ అడుగుతున్నారో ఆ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకొని మీరు ట్రై చేయండి. అప్లై చేయండి. ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. మీరు ట్రై చేస్తే మీరు ఒక 3 మంత్స్, 6 మంత్స్ అలా ఫ్రీగా చేయించుకుంటారు వాళ్ళు. సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్‌తో మీరు కంపెనీస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. అలా కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి అవి. యాహ్! బ్లెండర్ ఈజ్ ఏ వాల్యుయబుల్ స్కిల్. ద ఫ్యూచర్ ఆన్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ వన్స్ డెడికేషన్. యెస్ సురేష్, మీరు చెప్పింది కరెక్ట్. అంతే, మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫ్యూచర్ ఉందా అంటే ఇది నాకు అర్థం అవ్వడం లేదు మీరు ఎలా అంటున్నారు అనేది. సురేష్ చెప్పారు చూడండి. అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా అనేది. ఎవరైతే సీరియస్‌గా 3డీలో జాబ్ చేయాలని అనుకుంటున్నారో మీరైతే ఇండీడ్, నౌకరీ ఇంకా జాబ్స్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి కదా! చాలా వెబ్‌సైట్స్. దాంట్లో అకౌంట్ తీసుకొని చూడండి. జాబ్స్ వాళ్ళు కంపెనీస్ ఏమేమి అడుగుతున్నారో ఆ సాఫ్ట్‌వేర్స్‌ని నేర్చుకోండి. నేర్చుకొని ట్రై చేయండి. అంటే మీరు ఇన్ఫోషాట్స్ మీకు తెలిసే అడుగుతున్నారా ఫ్యూచర్ ఉందా అని? ఫ్యూచర్ ఉందా లేదా అనేది అది మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. కంపెనీస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి. ఉన్నారా లైవ్‌లో? త్రీడీనైతే బ్లెండర్‌నైతే చాలా దాంట్లో యూజ్ చేస్తారు. 3డీ ప్రింట్‌లో యూజ్ చేస్తారు. లేజర్ కట్‌లో యూజ్ చేస్తారు. మూవీస్‌లో యూజ్ చేస్తారు. వీఎఫ్ఎక్స్‌లో యూజ్ చేస్తారు. కొందరు జ్యువెలరీ కూడా చేస్తారు దీంట్లోనే బ్లెండర్‌ని యూజ్ చేసి. ఎందుకంటే కొందరికి పెయిడ్ అంటే వాళ్ళు కట్టగలరు, లేరు. బ్లెండర్ ఫ్రీ. జ్యువెలరీ కూడా చేస్తారు దీంట్లో. కొందరు ఇంటీరియర్స్ చేస్తారు, ఎక్స్‌టీరియర్ చేస్తారు. మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. మీరు అది మొత్తం మీ మీదే ఉంటుంది. నేను వేరే సాఫ్ట్‌వేర్స్ నేర్చుకున్నాను. మా తమ్ముడు బ్లెండర్ నేర్పించాడు నాకు. నేనిప్పుడు బ్లెండర్‌లోనే చేస్తున్నాను. ఆ సాఫ్ట్‌వేర్స్ అన్నీ వదిలేసా నేను. వీడియో ఎడిటింగ్‌కైతే డావిన్సీ రిజాల్వ్‌ని యూజ్ చేస్తాను నేను. ఫ్రీ. అది కూడా ఓపెన్ సోర్స్. పెయిడ్ ఉంటుంది అందులో, ఓపెన్ సోర్స్ ఉంటుంది. నేను ఓపెన్ సోర్సే యూజ్ చేస్తాను. ఓపెన్ సోర్స్ కాదు, ఫ్రీది యూజ్ చేస్తాను. ఇంకా చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. క్రీటా, గింప్,
చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఫ్రీవి. మీ అది మీరే మీరే ఆలోచించుకోవాలి. మీరే నిర్ణయించుకోవాలి. మీరు నార్మల్‌గా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా నేర్చుకుంటున్నారు. 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా బ్లెండర్‌ని. సరే మరి రేపు లైవ్‌లో కలుద్దాం. రేపు కంప్లీట్ చేసేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఈ వాచ్‌కి సంబంధించినవి. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. రేపు లైవ్‌లో కలుద్దాం.